అక్టోబర్ 25వ తారీఖు పవిత్రమైన కార్తీక మాసంలో శ్రీమతి లతా దత్త గారి ఆధ్వర్యంలో గానగాపురం యాత్ర వివరాల కొరకు సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. రేపటి పంచాంగాన్ని అలాగే రేపటి రోజుకున్నటువంటి వైశిష్ట్యాన్ని ఇప్పుడు చూద్దాం. రేపు 13వ తారీఖు అక్టోబర్ నెల 2025వ సంవత్సరం సోమవారం. శ్రీ విశ్వావసునామ సంవత్సరం దక్షిణాయనం శరతృతువు. రేపు ఆశ్వయుజ మాస బహుళపక్ష సప్తమి తిథి మధ్యాహ్నం 12:24 వరకు, తదుపరి అష్టమి తిథి. ఆరుద్ర నక్షత్రం మధ్యాహ్నం 12:26 వరకు, తదుపరి పునర్వసు నక్షత్రం. పరిఘ యోగం ఉదయం 8:10 వరకు, తదుపరి శివం యోగం రాత్రి 5:55 వరకు. భవకరణం మధ్యాహ్నం 12:24 వరకు, బాలవకరణం రాత్రి 11:41 వరకు, తదుపరి కౌలవకరణం ఉంటాయి. సూర్యుడు కన్యా రాశిలో చిత్తా నక్షత్రం 1వ పాదంలో రాత్రి 5:02 వరకు, తదుపరి చిత్తా నక్షత్రం 2వ పాదంలో సంచరిస్తాడు. చంద్రుడు మిథున రాశిలో రాత్రి 5:58 వరకు, తదుపరి కర్కాటక రాశిలో సంచరిస్తాడు. నక్షత్ర వర్జం రాత్రి 12:10 నుండి 1:44 వరకు. అమృతకాలం లేదు. రేపు సూర్యోదయం ఉదయం 6:09 సూర్యాస్తమయం సాయంత్రం 5:56 చంద్రోదయం రాత్రి 11:43 చంద్రాస్తమయం మధ్యాహ్నం 12:29 అభిజిత్ ముహూర్తం పగలు 11:39 నుండి మధ్యాహ్నం 12:26 వరకు. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:26 నుండి మధ్యాహ్నం 1:13 వరకు. మరలా మధ్యాహ్నం 2:47 నుండి 3:34 వరకు. రాహుకాలం ఉదయం 7:37 నుండి 9:05 వరకు. గుళిక కాలం మధ్యాహ్నం 1:31 నుండి 2:59 వరకు. యమగండం ఉదయం 10:34 నుండి మధ్యాహ్నం 12:02 వరకు. రేపు మాస కాలాష్టమి. కాలభైరవ ఉపాసకులు భక్తులు సంవత్సరంలో వచ్చే అన్ని కాలాష్టమి రోజుల్లో ఉపవాసం ఉండి కాలభైరవుణ్ణి పూజిస్తారు. రేపు ఈశ్వర అష్టమి. ప్రతి శివాలయంలోనూ రేపు ప్రత్యేక పూజలు అభిషేకాలు జరుగుతాయి. శివభక్తులు పగటిపూట ఉపవాసం ఉండి శివాలయాలను సందర్శిస్తారు. రేపు అహోయ్ అష్టమి. రేపు తల్లులు తమ సంతాన ఆయురారోగ్యాల కోసం సూర్యోదయం నుండి నక్షత్ర దర్శనం వరకు ఉపవాసం ఉంటారు. రేపు రాధాకుండ స్నానం. సంతానం లేని దంపతులు రేపు రాధాకుండంలో స్నానం చేసి రాధాదేవికి మంచి గుమ్మడికాయ నివేదించటం వలన వారికి త్వరగా సంతానం కలుగుతుంది అని నమ్మకం. రాధాకుండంలో స్నానం ఆచరించలేని వారు తమ దగ్గరలో ఉన్న నదులలో స్నానం ఆచరించవచ్చు. ఏకార్గళ దోషం ఈ రోజు మధ్యాహ్నం 1:36 నుండి రేపు ఉదయం 8:10 వరకు ఉంటుంది. పరిఘ యోగం జరుగుతున్న సమయంలో రవిగ్రహం చిత్తా నక్షత్రంలోనూ చంద్రుడు ఆరుద్ర నక్షత్రంలోనూ ఉన్నప్పుడు ఈ దోషం ఏర్పడుతుంది. ఈ దోష సమయంలో శుభకార్యాలు చేయటానికి అనుకూలం కాదు. చంద్రగురు గ్రహాల మధ్య సమాగమనం రేపు రాత్రి 4 గంటలకి ఏర్పడుతుంది. ఈ రెండు గ్రహాలు మిథున రాశిలో ఒకే 7:41 ఉత్తర ఆరోహణలో సంచరిస్తున్నాయి. ఈ క్రమంలో గురుగ్రహానికి ఉత్తర దిశలో 4:16 కోణ స్థితిలో చంద్రగ్రహం చేరువవుతుంది. ఈ రెండు గ్రహాలు మన కంటికి రేపు రాత్రి 11:55 81 ఈశాన్య ఆకాశంలో కనిపించడం ప్రారంభమయ్యి రాత్రి 5:53 కనుమరుగవుతాయి. ఈ సమాచారాన్ని మనకు అందించిన వారు మేడికొండూరు విశ్వనాథ్ ప్రసాద్ గారు. ఆయనకు కృతజ్ఞతల్ని తెలియజేస్తూ నారాయణ స్మరణతో సమస్త సన్మంగళాని భవంతో. నమస్కారం.